నమస్కారం. వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఖాదీ వస్త్రాలు భారతీయ సాంప్రదాయంలో భాగమన్న ప్రధాని మోదీ. టెక్స్టైల్ ఎగుమతులు 2030 నాటికి 9 లక్షల కోట్లకు చేరాలని ఆశాభావం. శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలపై హోంమంత్రి అనిత సమీక్ష. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం. చేనేత అభివృద్ధికి సహకరించాలని మంత్రి సవిత కేంద్రానికి విజ్ఞప్తి. పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సు ప్రారంభం. పాల్గొన్న 58 దేశాల ఆలయ ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు, నిపుణులు. భారతదేశ టెక్స్టైల్ ఎగుమతులు 2030 నాటికి 9 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన భారత్ టెక్స్ 2025లో సభను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ దేశంలో టెక్స్టైల్ పరిశ్రమ ద్వారా కళాకారులు, చేనేత కార్మికులతో పాటు పరిశ్రమతో సంబంధం ఉన్న లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. గత ఏడాది దేశ వస్త్రాల ఎగుమతులు 7% వృద్ధిని నమోదు చేశాయని, దుస్తులు ఎగుమతి చేసే దేశాల్లో భారత్ 6వ స్థానంలో ఉందని ప్రధాని తెలియజేశారు. అలాగే హైగ్రేడ్ కార్బన్ ఫైబర్ తయారీలో భారత్ పురోగమిస్తుందని, టెక్స్టైల్ రంగానికి అవసరమైన నైపుణ్యంతో కూడిన ప్రతిభను సృష్టించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఖాదీ, గిరిజన వస్త్రాలు, సహజ రంగుల వినియోగం వంటివి భారతీయ వస్త్ర సాంప్రదాయంలో అంతర్భాగంగా ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి టెక్స్టైల్ సంస్థలకు ఒప్పందాలకు, భాగస్వామ్యాలకు భారత్ టెక్స్ 2025 ఒక బలమైన వేదిక అని వివరించారు. साथियों, कुछ दिनों पहले जैसा भी अनाउंसर बता रहे थे, मैं विदेश दौरे पर से ही आया हूं। मैं पेरिस में था और पेरिस तो फैशन कैपिटल के ऑफ वर्ल्ड कहा जाता है। इस यात्रा के दौरान विभिन्न मुद्दों पर दोनों देशों के बीच अहम साझेदारी हुई। हमारी चर्चा के मुख्य बिंदुओं में एनवायरमेंट और क्लाइमेट चेंज का विषय भी शामिल रहा। आज पूरी दुनिया सस्टेनेबल लाइफस्टाइल के महत्व को समझ रही है। फैशन वर्ल्ड भी इसके प्रभाव से अछूता नहीं है। आज दुनिया फैशन और एनवायरमेंट और फैशन फॉर एम्पावरमेंट के लिए इस विजन को अपना रही है। इस संबंध में भारत दुनिया को रास्ता दिखा रहा है। सस्टेनेबिलिटी हमेशा से भारतीय टेक्सटाइल की परंपरा का अभिन्न हिस्सा रहा है। हमारी खादी, ट्राइबल टेक्सटाइल्स, नेचुरल डाइज का उपयोग, ये सभी सस्टेनेबल लाइफस्टाइल के ही उदाहरण है। अब भारत की पारंपरिक सस्टेनेबल टेक्निक्स को कटिंग एज टेक्नोलॉजी का साथ मिल रहा है। इससे इंडस्ट्री से जुड़े कारीगरों, बुनकरों और करोड़ों महिलाओं को सीधा सीधा लाभ हो रहा है। साथियों, मैं समझता हूं संसाधनों का पूरा उपयोग और कम से कम वेस्ट जनरेशन टेक्सटाइल इंडस्ट्री की पहचान बननी चाहिए। మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలో జరగనున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను హోంమంత్రి అనిత సమీక్షించారు. ఆలయ పరిసరాల్లోని దూర్జటి కళా ప్రాంగణం సహా రాజగోపురాన్ని ఆనుకొని ఉన్న స్థలంలో స్వయంగా పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం భద్రతా ఏర్పాట్లు, వసతి సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అంబులెన్స్, ఫైర్, మెడికల్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ వంటి అత్యవసర సేవలను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. సామాన్య భక్తులు సంతోషంగా స్వామిని దర్శించుకునే విధంగా ఉచిత దర్శనాలు కల్పించాలన్నారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం హోంమంత్రి కాణిపాకం వెళ్లి శ్రీ వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు.
రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ భారత్ టెక్స్ 2025ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పలువురు దేశ విదేశ పారిశ్రామికవేత్తలను కలిసి రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి సీఎం చంద్రబాబు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇటీవలే నూతన టెక్స్టైల్స్ పాలసీని తీసుకొచ్చినట్టు చెప్పారు. పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూల ప్రాంతమని, పరిశ్రమల స్థాపనకు తక్షణ అనుమతులు, రాయితీలు ఇవ్వడంతో పాటు భూ కేటాయింపులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు చంద్రబాబు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో చేనేత రంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం చేయూతనందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటే నేతన్నలకు మరింత ఆర్థిక భరోసా కలిగించే అవకాశం ఉంటుందని ఆయనకు వివరించారు. రాష్ట్రంలో చేనేత రంగంలో పెట్టుబడులకు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కాగా మంత్రి సవిత వినతులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. అంతర్జాతీయ దేవాలయాల సదస్సుకు తిరుపతి వేదికగా నిలిచింది. ఆలయ నిర్వహణకు సంబంధించి వినూతన విధానాలు, ఉత్తమ పద్ధతులను అన్వేషించడం, స్థిరమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడం, డిజిటలైజేషన్, ఆలయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం వంటి వ్యూహాలపై దృష్టి సారించడమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సదస్సు జరగనుంది. తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ ఎక్స్పోలో 60 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. తిరుపతిలో జరిగే ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు. సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, ప్రమోద్ సావంత్, కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సిఆర్ ముకుంద్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ఆలయాల ప్రతినిధులు హాజరు కానున్నారు. 58 దేశాల్లోనూ సుమారు 1600 ఆలయ ఆధ్యాత్మిక సంస్థలు ఆన్లైన్ ద్వారా ఎక్స్పోతో కనెక్ట్ కానున్నారు. ఈ సదస్సులో 111 మంది నిపుణులైన వక్తలతో సెమినార్లు, ఇంటరాక్టివ్ వర్క్షాప్లు, ప్రత్యేక మాస్టర్ క్లాసులు, ప్రజెంటేషన్లు, ఆలయాలపై చర్చలు జరపనున్నారు. ఈ సమావేశాలకు 58కి పైగా దేశాల నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మత సంస్థలకు సంబంధించిన కీలక ప్రతినిధులు పాల్గొననున్నారు. 3 రోజుల కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 1581కి పైగా ప్రతిష్టాత్మక దేవాలయాల ప్రముఖులు సమావేశమవుతారు. Spend to get this and wait for this press conference. Thank you very much. Our chairman and has been unfortunately not been well and he's been traveling a bit. Prasad Lalji has been a celebrated member of Legislative Assembly and member of Legislative Council and at the same time a chief whip in Maharashtra. This event, I'll give you an overview about what this is all about, why we are here in Tirupati and what exactly this event firstly is all about. So when we look at, my name is Girish Kulkarni, I am the founder of Temple Connect and the International Temples Convention and Expo. We have been working as Temple Connect for the past 21 years, putting information around the temple economy extremely detailed for the benefit of every devotee, for the betterment of the temple management, administration, operations and maintenance related to the temple economy. When we look at temples, there are two parts. One is the dharmic side of the story. When you look at the dharmic side of the story is Dev, Darshan, Pujan, Vidhi, Vidhan, multiple of these things which happen at the temple. The other side is administration, operations, maintenance and management. So Temple Connect through International Temples Convention and Expo and Antyodaya Pratishthan brings together the initiative of the ITCX. ITCX first began in the year 2023 at Varanasi, where 789 temples across the country and 390 odd temples in the hybrid online format participated online at the convention. 2023, July 22nd, 23rd, 24th, ITCX was organized at Varanasi, where Param Pujya Sar Sanghchalak Mohan Bhagwat ji inaugurated the press conference. There were dignitaries from various walks of life, various backgrounds, various segments related to the temple management who came and spoke at the 3-day event, and it was phenomenal. It was organized at the Honorable Prime Minister's constituency and with a great support and guidance from various people in the temple economy. Honorable Prime Minister also addressed this through his letter and largely
the Rashtriya Swayam Sevak Sangh integrally supported this event to make this a larger than life. मैंने धर्म के लिए, देश के लिए और भगवान के लिए हम सब कुछ करने के लिए तैयार हैं। उसी ताकत के साथ आज मैं यहाँ आया हूँ। मेरी तबीयत बिल्कुल ठीक नहीं है, मैं स्टेरॉइड्स पे हूँ और ट्रैवल करने के टाइम भी बहुत ही नाक से ब्लीडिंग हो रही थी, बहुत ही तकलीफ हो रही थी। लेकिन ये कल का जो इवेंट है बहुत अद्भुत ऐसा इवेंट है। इस इवेंट में पूरे हिंदुस्तान के 3 चीफ मिनिस्टर एक साथ एक रेस्पेक्ट बना रहे हैं। कई मंत्री, कई पॉलिटिकल लीडर्स, कई अलग अलग सामाजिक संस्थाओं के प्रमुख अनेक विषयों पर इस पे चर्चा करेंगे। हमने ये महाकुंभ ऑफ द टेम्पल जब शुरू किया था तो लोगों के चेहरे में एक बात थी कि ये धर्म का प्रोग्राम है। हाँ, ये धर्म का प्रोग्राम है, लेकिन धर्म के साथ हम कुछ चीज़ें मैं आपके साथ 5 मिनट में शेयर करना चाहता हूँ। बेसिकली इन दिस महाकुंभ ऑफ द टेम्पल्स, topic of the discussion in 96 to 2025. This is the second time in India happening, and in this event, the totally all over the world, 58 countries from the temples are participating in this event. As well, the pan India, the temples are also participating in this event, and not only the temples, it is all about the Sanatan Dharma. There is a temples also, there is a Gurudwaras also, there is a Buddha Vihars also, there is a Jain temples also, there is a Swaminarayan temples also, there is a ISKCON Hare Krishna temples also, and lots of the panthas and lot of the devotees centers also involving in this temple convention of Mahakumbh. The main major, our 8 topic is डिस्कशन ऑफ द 8 टॉपिक्स, जहाँ पर डिबेट होंगे, जहाँ पर पैनल डिस्कशन होगा, जहाँ पर मंदिरों का एक दूसरे के साथ विचार विनिमय होगा, जहाँ पर एक दूसरे के साथ एक दूसरे के आइडियाज लेकर आगे बढ़ने की कोशिश करेंगे। और जिस तरीके से देश के माननीय प्रधानमंत्री भारत को विकसित भारत बनाना चाहते हैं, भारत को बलशाली भारत बनाना चाहते हैं, भारत को शक्तिशाली भारत बनाना चाहते हैं, और इस सभी में जैसे मैंने पहले कहा, देश देव और धर्म के लिए, अगर देश देव और धर्म भी इनके साथ जुड़ेगा तो भारत सबसे शक्तिशाली होगा, ये मुझे पूरा विश्वास है। Our discussion of the topic is a focus on modernization while preserving the traditions. కుంభ కే ఆస్థా ఏవం జలవాయు పరివర్తన్ పేరిట వాతావరణ మార్పు అనే అంశంపై ప్రయాగ్రాజ్ లోని మహాకుంభలో సదస్సు జరిగింది. ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ ఎన్విరాన్మెంట్, సస్టైనబిలిటీ అండ్ టెక్నాలజీ భాగస్వామ్యంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఈ సదస్సును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ సదస్సులో మత పెద్దలు, పర్యావరణవేత్తలు, సామాజిక సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో వాతావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడిందని పేర్కొన్నారు. భూమి మనందరికీ తల్లి అని, మనమంతా భూమాత బిడ్డలమని అథర్వ వేదం చెబుతుందన్నారు. ప్రపంచం శ్రేయస్సు వేదాలలో ప్రస్తావించబడిందని చెప్పారు. నదులు అనేక మంది జీవితాలను కాపాడుతున్నాయని, వాటిని కలుషితం అయిపోకుండా, ఎండిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. కాలుష్యానికి కారణమైన కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొనియాడారు. डीजल से चलने वाली बसेस के स्थान पर इलेक्ट्रिक बस को प्राथमिकता दी, उसको प्रमोट किया, उसके लिए पॉलिसी बनाई, उसके लिए अनेक कार्यक्रम बढ़ाए, मर चुकी नदियों को फिर से पुनर्जीवित करने का काम किया। आज जो संगम में इतना पावन स्नान एक साथ एक दिन में अन्य कुंभ के अवसर पर मौनी अमावस्या के दिन जितनी भीड़ होती थी उतनी भीड़ इस बार हर दिन हो रही है, हर दिन हो रही है। और कारण था नदी को चैनलाइज किया गया, संगम का दायरा बढ़ाया गया, बड़ी संख्या में लोग यहां आ सके, इसके लिए पहले दिन से तैयारी की गई कि संगम में हर समय
10,000 से लेके 11,000 क्यूसिक वाटर हमेशा मौजूद रहना चाहिए, गंगा जल हमेशा मौजूद रहना चाहिए, जिससे किसी भी श्रद्धालु को कोई समस्या न होने पाए, उसकी आस्था के साथ खिलवाड़ न होने पाए। हमारा अथर्ववेद कहता है माता भूमि पुत्रोहम पृथिव्या, ये धरती हमारी माता है, हम सब इसके पुत्र हैं। हम जब अपने वैदिक सूत्रों में ढूंढते हैं तो हमें शांति पाठ में इस चराचर जगत के कल्याण की हम बात करते हैं, लेकिन दैनिक जीवन में हम स्वयं के मार्ग में, कल्याण के मार्ग में स्वयं बैरियर बनकर के खड़े हो जाते हैं। एक प्रश्न हमारे सामने है। आज सायंकाल तक 13 जनवरी से लेकर के 16 फरवरी के बीच इन 33 दिनों में 52 करोड़ श्रद्धालु मां गंगा, यमुना और मां सरस्वती की इस पावन त्रिवेणी में आस्था की डुबकी लगा चुके होंगे। దేశ సంస్కృతి నిర్మాణంలో ఛత్రపతి శివాజీ కీలక పాత్ర పోషించారని ఛత్రపతి శివాజీ సేవా సంఘ్ చీరాల శాఖ ప్రతినిధులు అన్నారు. చీరాలలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవా సంఘ్ ఆధ్వర్యంలో స్థానిక బోస్ నగర్ లోని ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి గడియారం స్తంభం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున ఛత్రపతి శివాజీ అభిమానులు కాషాయ జెండాలు చేతపట్టి పాల్గొన్నారు. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవలు ఎనలేనివని సేవా సంఘ ప్రముఖులు ఈ సందర్భంగా అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన సేవలను బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని, ఆయన చేసిన సేవలను నిత్యం తలుచుకుంటూ ఆయన చూపిన మార్గంలో యువత ముందుకు నడవాలని సూచించారు. కుప్పం మండలం చిన్న బంగారు నత్తం గ్రామంలోని కుంటి గంగమ్మ ఆలయాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామ పరిధిలో సర్వే నంబర్ 122లో గల 7 ఎకరాల భూమి మదన్ శేఖర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యుల పేరుతో ఉండగా వారు సుమారు 20 సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి విక్రయించారు. ఈ భూమి మధ్యలో అమ్మవారి ఆలయం ఉందని, ఆలయంలో పూజలు, ప్రతి సంవత్సరం జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న కారణంగా ఆ 7 ఎకరాల భూమిలో 30 సెంట్లు దేవాలయానికి విడిచిపెట్టాలని కోరామని గ్రామస్తులు చెబుతున్నారు. దీనికి యజమాని సానుకూలంగా స్పందించి ఆలయానికి స్థలాన్ని విడిచిపెట్టడంతో పాటు తన సొంత ఖర్చుతో రోడ్డు నిర్మించి ఇస్తానని కూడా హామీ ఇచ్చినట్టు తెలిపారు. అయితే క్రమేపీ భూముల రేట్లు పెరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూమిపై కన్నేసి యజమాని నుండి భూమిని కొనుగోలు చేశామని చెబుతూ ఆ భూమిలో ఉన్న ఆలయాన్ని కూల్చివేయాలని చూస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాన్ని ఎలాగైనా కాపాడాలని కోరుతున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ఉన్న టోరెంట్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 2 కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పరిశ్రమలో రసాయనాలను ప్యాకింగ్ చేస్తున్న పి రామకృష్ణ, జె బసవేశ్వరరావు అనే 2 కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యి అపస్మారక స్థితికి చేరుకున్నారని తెలిపారు. వీరిని చికిత్స నిమిత్తం విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. యాజమాన్యం సరైన మాస్కులు ఇవ్వకపోవడం, భద్రతా ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. అస్వస్థతకు గురైన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో టొరంటో ఫార్మా కంపెనీలో జోలఫ్రోడమ్ స్టేజ్ 2 అనేటువంటి ఒక డ్రగ్ ఏదైతే ఉందో పౌడర్, ఈ పౌడరు ప్యాకింగ్ చేస్తున్న సందర్భంలో అది 2 కార్మికులు జె రామకృష్ణ అలాగే బసవేశ్వరరావు అనేటువంటి 2 కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితిలోకి పోతే విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అందుకని దీని మీద సమగ్రమైన విచారణ చేయండి. ఏదైతే భద్రతా పరికరాలు లేవో, భద్రతా పరికరాలు సక్రమంగా ఉపయోగించకపోవడం వల్ల ఈ టొరంటో ఫార్మాలో భద్రతా పరికరాలు ఇవ్వకపోవడం వల్ల సరైనటువంటి నాణ్యమైనటువంటి మాస్కులు ఇచ్చి ఉంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండదు. కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు హాస్పిటల్లో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అందుకని భద్రతా ప్రమాణాలు పూర్తిగా గాలికి వదిలేస్తున్నటువంటి యాజమాన్యాల వలన కార్మికుల యొక్క జీవితాలు అతలాకుతలం అవుతూ ఉన్నాయి, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని క్షణ భయాందోళనలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. కార్మికుల యొక్క భద్రతని పూర్తిగా యాజమాన్యాలు గాలికి వదిలేస్తూ ఉన్నాయి. కార్మికుల యొక్క జీవితాలకు ఒక్క మాటలో చెప్పాలంటే యాజమాన్యాలు చెలగాటం ఆడుతూ ఉన్నాయి.
అందుకని జిల్లా కలెక్టరు, జిల్లా అధికారి యంత్రాంగం వెంటనే విచారణ చేసి చర్యలు చేపట్టాలని ఈ పరిశ్రమలో ఏదైతే అపస్మారక స్థితిలోకి వెళ్ళినటువంటి రామకృష్ణ, బసవేశ్వరరావు అనేటువంటి కార్మికులు ఇద్దరికి సరైనటువంటి నాణ్యమైనటువంటి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించి వాళ్ళిద్దరినీ కోలుకునేటట్లుగా చర్యలు చేపట్టాలని, ఇలాంటి ఘటనకు కారణమైనటువంటి యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరగడం తెలిసిందే. అయినా సరే ఆటో డ్రైవర్ల తీరు మాత్రం మారడం లేదు. కాకినాడ నగరంలోని ఆటో డ్రైవర్లకు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. నిబంధనల విషయంలో తేడా వస్తే తాట తీస్తామని ఆయన హెచ్చరించారు. నగరంలోని ట్రాఫిక్ 1-2 స్టేషన్ పోలీసుల ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలు ప్రయాణికులను తీసుకువెళ్లే ఆటోలను తనిఖీలు చేశారు. వాటిలో అధిక సంఖ్యలో విద్యార్థులు, ప్రయాణికులు ఉన్నారు. వీరిని ఇక్కడి ట్రాఫిక్ పార్క్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు తీరు మార్చుకోకపోతే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. నవ్వుతున్నారు. మీరు వైలేషన్ చేస్తే ఆటో పట్టుకొస్తే కూడా నవ్వితే ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇందులో ఇప్పుడు చెప్పడం ఓవర్లోడ్ 8, ఫ్రంట్ కూర్చోబెట్టుకుని 5, ఫ్రంట్ కేవలం డ్రైవర్ కూర్చోవాలి. మీరందరూ ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే సొసైటీకి కొంచెం కన్వీనియంట్ అయ్యేలాగా ఆటోలు వేస్తుంటే అందరికీ హెల్ప్ఫుల్ గా ఉండాలి, రూల్స్ ఫాలో అవ్వాలి. మీరు ఓవర్లోడ్ చేస్తే మీకు ఆదాయం ₹1 ఎక్కువ వస్తుంది, కానీ అదే ఎవరైనా పిల్లలకి దెబ్బ తగిలితే అదే ప్లేస్ లో మీ పిల్లలు ఉంటే చేస్తారా అట్లాంటి రిస్కీ డ్రైవింగ్? సో దయచేసి అట్లాంటివి మానుకోండి. అవసరమైతే 2 ట్రిప్పులు వేయండి స్కూల్కి, అంతేగాని ఓవర్లోడ్ చేయటం అనేది అస్సలు వి విల్ నాట్ స్పేర్. అట్లని డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరున్నారు? ఈ పొద్దున్నే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏంటి? ఆయన పంపించకండి రాత్రి దాకా. డ్రైవ్ కండక్ట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మీకు అందరికీ తెలియాలి. ఇవాళ మిమ్మల్ని చలాన్ చేసి పంపిస్తే మీ తోటి ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో టౌన్ లో అండ్ అరౌండ్ అందరికీ చెప్పండి. మనందరం రూల్స్ ఫాలో అయ్యి మంచి సిటిజన్స్ లాగా చేస్తే పోలీస్ వాళ్ళు కూడా మనతో కోఆపరేటివ్ గా ఉంటారు అని అర్థమైంది కదా. ప్యాసింజర్స్ తో వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయండి. ప్రాపర్ గా లైసెన్స్లు అన్ని ఉన్నాయో లేదో చూసుకోండి. అవసరం అయితే రెన్యూ చేయించుకోండి. ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఓవర్లోడ్ అనేది అస్సలు స్పేర్ చేయము. 1-2 ఇన్సిడెంట్స్ జరిగాయి, చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ మన స్టేట్ లోనే. ఈ ఫ్యామిలీలోనే ఎవరైనా ఉండుంటే అట్లాంటి ఆటోలో పంపిస్తారో ఒకసారి ఆలోచించుకోండి. సో దయచేసి ఇప్పటి నుంచి అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నాను. ఇంకొకసారి ఎప్పుడు ఇట్లా ఇంతమంది కనపడకూడదు. డ్రైవ్ కండక్ట్ చేస్తే ఏదో 1-2 వైలేషన్ ఉంటే ఇట్స్ ఓకే. 98 మంది ఇస్ టూ మచ్. 1 గంట సేపు వీళ్ళు పొద్దున ఎన్ఫోర్స్మెంట్ చేస్తే మీరు ఇంతమంది వైలేషన్ చేసిన వాళ్ళు వచ్చారంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. దయచేసి ఈ పద్ధతి మార్చుకోండి. నెక్స్ట్ టైం నుంచి ఇంత మంచిగా చెప్పాం, అన్నెసరీగా ఇబ్బంది పడతారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కాకినాడ డివిజన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎంవి గోపాలరావు, విఎస్ఆర్కే గణపతి, కంపెనీ సెక్రటరీ గురునాథరావు, కంపెనీ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నికల్లో భాగంగా కాకినాడ డివిజన్ యూనియన్ అధ్యక్షునిగా జి శ్రీనివాస్, కార్యదర్శిగా వి బాలకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దాపురం డివిజన్ యూనియన్ అధ్యక్షునిగా ఏ సుధాకిరణ్, కార్యదర్శిగా కె బాబీ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ జనరల్ సెక్రటరీ గోపాలరావు మాట్లాడుతూ ఏపీఈపీడీసీఎల్ ఎనర్జీ అసిస్టెంట్లు టైం స్కేల్ కూడా ఇవ్వకుండా ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల జీతాలు, డిఏలు, ఆరోగ్య భద్రత వంటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల భవిష్యత్తు కార్యాచరణ కోసం కాకినాడలో సమావేశం నిర్వహించామని తెలిపారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈరోజు కాకినాడలో సర్వసభ సమావేశంలో ఎన్నికలు నిర్వహించడానికి ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేశాను. మరి ఈ కాకినాడ డివిజన్ 2 డివిజన్లుగా విడిపోయింది, పెద్దాపురం అండ్ కాకినాడ. 2 డివిజన్లకు కూడా ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగాయి. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. అందులో నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మరి ఏకగ్రీవంగా 2 ప్యానల్స్ ఎన్నుకోవడం, మా ఐక్యత మరోసారి చాటి చెప్పాం. 1104 యూనియన్ ఎప్పుడు కూడా ఐక్యత ఉంటుంది. అన్నిటికీ మించి ఈ డిస్కం పరిధిలో కొన్ని సమస్యలు అనేవి ఈ సమావేశంలో చర్చకు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా బైఫర్కేషన్, ఈ విభజనలో ఈ రోజు వరకు ఉన్న పదోన్నతులు అన్నీ కల్పించి న్యాయపరంగా అందరికీ కూడా ఇబ్బంది రాకుండా మరి ఈ విభజన జరగాలని మా కార్మికులు మాకు సూచనలు ఇచ్చారు. ఇవన్నీ కూడా కేంద్రీకరించి మేము డిస్కం యాజమాన్యంతో రేపు సోమవారం వెళ్ళి మాట్లాడతాం. ఖచ్చితంగా మా సలహాలు, సూచనలు కూడా యాజమాన్యం ముందు పెడతాం. అలాగే ఏళ్ల తరబడి నుండి వైద్య సదుపాయంలో ఇబ్బంది పడుతున్నాం. మేము చాలా ఎమర్జెన్సీ స్టాఫ్, ఎన్నో యాక్సిడెంట్లకు కూడా గురవుతున్నాం. సరైన వైద్య సదుపాయం లేదు. నగదు రహిత వైద్య సదుపాయం కావాలని దఫాలుగా యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. మరి ఆల్రెడీ లెటర్స్ కూడా ఇచ్చాం. దయించి ఇప్పటికైనా పునఃపరిశీలన చేసి వీలైన త్వరలో
మెరుగైన వైద్య సదుపాయం కలిగించాలని మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటారు. ఈ వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు తన మనవడు మనవరాలతో కలిసి ఇంటి ఆవరణ వద్ద మొక్కలు నాటారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం నల్లూరి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ భక్తాంజనేయ విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గ్రామస్తుల సమక్షంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తుల సమక్షంలో ఆలయ గర్భగుడిలో శ్రీ భక్తాంజనేయ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమంలో మండపేట శాసనసభ్యుడు వేగుల జోగేశ్వరరావు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పార్వతీపురం గ్రామం గ్రౌండ్లో జరిగిన సీజన్ 3 క్రికెట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా ముగిశాయి. ఏపీ పంచాయతీరాజ్ రాష్ట్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పల వెంకట సుబ్బయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఈ పోటీలో 42 జట్లు పాల్గొన్నాయి. చాలా ఘనంగా చేసుకుంటుంటారు. ముందు ఇవన్నీ చేసేదానికి మేము ప్రోత్సహిస్తాం. ఎప్పుడు మా దృష్టికి తీసుకున్నా ఏం చేయాలన్నా మేము చేసేదానికి సిద్ధంగా ఉంటాము. క్రీడాకారులు కూడా మీరు బాగా ఉత్సాహంగా బాగా చేసి ఎప్పుడో సంక్రాంతి నుంచి మొదలుపెట్టి దాదాపు 42 టీంలు చేసినారంటే ఆషామాష పని కాదు. రాజంపేట నియోజకవర్గంలో ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట వద్ద 4.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కిర్లంపూడికి చెందిన మరొక నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు వివరాలు వెల్లడించారు. జగ్గంపేట స్టేషన్ ఆవరణలో సీఏ వైఆర్కే శ్రీనివాస్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం రాజవొమ్మంగి జీ మాడుగుల నుంచి గంజాయి తెస్తున్నారని తెలిపారు. గండేపల్లి, సామర్లకోట, కాకినాడ, కిర్లంపూడిలో యువతకు గంజాయి అమ్ముతున్న వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద ఒక మోటార్ సైకిల్, 3 సెల్ ఫోన్లు, 61,500 రూపాయల విలువ గల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారు గంజాయి పెడ్లర్స్ మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. ఆయన మన జగ్గంపేట సర్కిల్ పరిధిలో గండేపల్లి ఏరియాలో పెడ్లర్స్ ని దృష్టిలో పెట్టి ఆయన సమాచారం సామర్లకోటలో ఒక ఆయన, కాకినాడలో ఒక ముద్దాయి, అలాగే గండేపల్లి ఒక ముద్దాయి మీద సమాచారం ఇవ్వడంతో గండేపల్లి ఎస్ఐ గారు శివనాగబాబు ఆయన టీము వర్కౌట్ చేసి 3 అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కిర్లంపూడి కింద మరో వ్యక్తిని అరెస్ట్ చేయవలసింది. ఈ ముద్దాయిలందరి దగ్గర 4 కేజీల గంజాయి మరియు మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముద్దాయిని ఈరోజు కోర్టులో ప్రవేశపెడుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.